రాజకీయాల్లో పాలకులు ప్రజాధన భక్షకులుగా ఉన్నారు. అది సవివరంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరించారు. పరిపాలన అంటే జవాబుదారీతనంతో కూడిందిగా ఉండాలని, పాలకుడంటే జవాబుదారీ ఎవరికి? ప్రజలకి. ఆ జవాబుదారీతనాన్ని 100% 4 సంవత్సరాల 8 మాసాల పరిపాలన కాలంలో చూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఉన్నారు. ఒక అసత్యం, ఒక అబద్ధం 2014లో తాను చెప్పుంటే రైతులు నష్టపోయేవారు. పాలకుల పట్ల విశ్వాసం సన్నగిల్లిపోయేది. కేవలం 1% ఓట్లతోటే కదా, 1% ఓట్ల తేడాతో నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 86,640 కోట్ల రైతు రుణాల్ని 15,000 కోట్లకే తగ్గించేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా 30,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వేస్తే, ఇది కదా జవాబుదారీతనం అంటే. ఇది కదా ప్రజలకు ఇచ్చినటువంటి మాట పోషించుకోవడం అంటే. ఆ రోజు నేను అబద్ధం ఆడను, ప్రజలకు ఇచ్చిన మాట ఖచ్చితంగా అమలు చేయగలిగితేనే చెప్తాను, చెప్పింది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి, కరోనా లాంటి విపత్తులో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినా కూడా ఇచ్చిన మాటని పోషించుకొని అనేక ఆరోపణలు ప్రతిపక్ష పత్రికలు, ఎల్లో మీడియా ఇవన్నీ చేసినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట దైవానికి ఇచ్చిన మాట మాదిరిగా తన మేనిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి జవాబుదారీ పాలన అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలో చేసినటువంటి ప్రసంగం ఈ రాష్ట్ర పౌరులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మళ్ళీ ఒక అబద్ధం కాదు, గతం నుంచి అబద్ధమే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 30 ఏళ్ల ముందు ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 30 సంవత్సరాల ముందు ముఖ్యమంత్రి, 3 మార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకిచ్చిన ఏ హామీని కూడా ఆనాడు 94లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా 2 రూపాయల కేజీ బియ్యం కానీ, మద్య నిషేధం కానీ, 50 రూపాయలకు ఉచిత విద్యుత్ హార్స్ పవర్ని కానీ ఎత్తేసినటువంటి వ్యక్తి 99లో కొన్ని హామీలు ఇచ్చాడు. ఏ హామీ అమలు చేయలే. అలాగే 2004కి వస్తే ఆల్ ఫ్రీ అన్నాడు. ఏది హామీ? ఏ హామీ కూడా చేయలేకపోయాడు. ఎప్పుడు రాష్ట్రం అప్పుల బాలు, ఓడీలు దానితోటి జరిపారని ముఖ్యమంత్రి గారు సవివరంగా ఈరోజు శాసనసభ సాక్షిగా ప్రజలకు జవాబుదారీగా ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఖర్చు చేసిన సమయంలో ఏ పథకాల్ని వారు తీసుకోవడం వల్ల ప్రజలకు మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు సమయంలో ఆదాయం ఎంత, లోటు ఎంత, చేసినటువంటి ఖర్చు ఎంత, ఖర్చు చేసిన సమయంలో ఏ ఒక్క ప్రజలకైనా వారి ఖాతాల్లో 1 రూపాయి అయినా పడిందా అనేటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఇది కదా జవాబుదారీతనం అంటే. పాలకుడు జవాబుదారీతనంతో ఉండాలి. ఇవాళ కొన్ని హామీలతో వచ్చాడు. మేనిఫెస్టో 6 హామీలట. అంటే కర్ణాటక ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 10 రాష్ట్రాల ఎన్నికల్లో వారు ప్రకటించినటువంటి, అంటే కాపీ కొట్టడానికి తనకే పేటెంట్ రైట్ ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ మేనిఫెస్టో కానీ ఉందనేటువంటి విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కానీ, అమ్మఒడితో పాటు విద్యాదీవెన, విద్యా కానుక
ఇత్యాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి 52,000 కోట్లు అవుద్ది. ఆ 52,000 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి వేస్తుంటే రాష్ట్రం దివాళా తీసిందని, శ్రీలంకగా మారిపోయిందని, సంక్షేమం ఇవ్వడం తప్పని, మరొకసారి చెప్తున్నాను, సంక్షేమం ఇవ్వడం తప్పని, జగన్ బటన్ నొక్కుతున్నాడు తప్ప బయటికి రావటం లేదని అనేక కారు కోతలు కూసినటువంటి చంద్రబాబు నాయుడు నీవేదైతే 6 హామీలు ఇచ్చావో దానికి 73,000 పైచిలుకు కోట్లయితే 56,000 కోట్ల రూపాయలకే రాష్ట్ర ఆదాయం సరిపోదని చెప్పిన నీవు 1,30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తానని చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు? నీ దగ్గర జవాబుదారీతనం లేదు. ఏదో ఒక అబద్ధం చెప్పడం, అబద్ధానికి 6 రూపాయలుగా నువ్వు మారిపోయావు. అబద్ధం చెప్పడం, చెప్పింది చేయలేకపోయినా ప్రజలు ఏమి చేయలేరు అనేటువంటి నీ నమ్మకం. అది ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించాడు. ప్రజల పట్ల పాలకుడు ఎంత జవాబుదారీతనంతో ఉండాలనేది ఒక్కటైతే, ప్రజాధనాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం నడిపేటువంటి వారి యొక్క బాధ్యత గురించి కూడా స్పష్టంగా తెలియజేశారు. దానితో పాటు ఇవాళ రేపు జరిగేటువంటి ఏ కార్యక్రమంలోనైనా ఆ రోజు 1% ఓట్లతో ఓడిపోయి ఉండవచ్చు, కానీ విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి, చెప్పాడంటే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల దగ్గర పొందారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏ మాటని కూడా అమలు చేయనటువంటి ఒక అబద్ధంగా చంద్రబాబు నిలిచాడు. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు చెప్పే సందర్భంలో ముఖ్యమంత్రి గారు వివరించిన ప్రతి అంశాన్ని ప్రజలు సవివరంగా వినాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజల పట్ల పాలకుడికి ఉన్న జవాబుదారీతనం గురించి చర్చ జరగాలి. ప్రతి ఇంటికి డబ్బు ఎందుకు వచ్చింది, గత పాలకుడు ఎందుకు పంపలేకపోయాడు, గత పాలకుడు ఆలోచన విధానం ఏమిటి, నేటి పాలకుడు ఎందుకు చేయగలిగాడు. 4 సంవత్సరాలు 8 మాసాల్లో 40 ఏళ్ల అనుభవాన్ని, 30 ఏళ్ల ముందు ముఖ్యమంత్రిని, 14 ఏళ్ళు 15 సంవత్సరాల పరిపాలనని, ఇవన్నీ కూడా లెక్కల వారి చేసి చూపించినటువంటి తీరేదైతే ఉందో చాలా ప్రశంసనీయం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక దార్శనికత, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక నిబద్ధత, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ప్రజల పట్ల అంకిత భావం, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి అనేక మంది సంస్కర్తల యొక్క ఆలోచనలు ఏకమైతే ఈ రాష్ట్రంలో పౌర జీవనాన్ని మార్చడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద సంస్కరణ ఈ రాష్ట్ర ప్రజల జీవితాలని మార్చడానికి చేసినట్టుగా ఈ రోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ప్రతిపక్షం పాలక పక్షానికి సూచనలు చేయాలి, ప్రతిపక్షం పాలక పక్షాన్ని సరిదిద్దాలి. కానీ పలాయనం చిత్తగించడం 10 మంది కలిసి వస్తే పేదవాడి జీవితాన్ని పేదగానే ఉంచాలి. పేదవాడి జీవితం మారటం ప్రారంభమైతే మనకి రాజకీయంగా ఎదుగుదల ఉండదు, మన దోపిడీకి మొత్తం అడ్డుకట్ట పడిపోద్ది అనేటువంటి ఆలోచన ఇవాళ ప్రతిపక్షం చేసింది. ప్రతిపక్షం చేసినటువంటి పనిని ఇవాళ రాష్ట్ర పౌరులందరూ కూడా గమనించారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, 6 హామీలు ఇచ్చారే చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని అడిగారా పవన్ కళ్యాణ్ గారిని? ఆయన ఏమంటాడు, మీరు 2 సీట్లు ఇస్తే 2 సీట్లు ఇస్తానన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు 2 సీట్లు ఇస్తే నేను 2 సీట్లు ఇచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు 6 హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి మేనిఫెస్టో ఉందా? మీ ఎజెండా ఏమిటి? తెలుగుదేశం జెండా మోయటమా? చెప్పేయండి అలా జనానికి. సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? 99 నుంచి 2004 వరకు ఏమి సంపద సృష్టించాడు? 94 నుంచి 2004 వరకు ఆయన ఎలా సంపద సృష్టించాడు? ఆ సంపద వల్ల ప్రజలకు ఎలా జరిగింది, మంచా చెడ్డ అనేటువంటి లెక్కలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆన్ రికార్డు వాళ్ళ శాసనసభలో ఉంచింది, పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కేవలం పేదవాడికి మంచి చేస్తానంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, నేను పదే చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి, పేదలకి ప్రభుత్వం సహాయం అందిస్తే
వాళ్ళ జీవన ప్రమాణం మారుతుందనేటువంటిది ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యానికి విఘాతం కలిగించే వారికి సహాయం చేసే ఎవరైనా పేదల ద్రోహి, పేదల పట్ల ద్రోహం చేసిన వాడిగానే ఉంటారని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.